వేప చెట్టు ఇది ఆరోగ్యపరంగానే కాకుండా జ్యోతిష్య శాస్త్రంలో కూడా చాలా ప్రత్యేకమైంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వేప చెట్టు శని కేతువులకు సంబంధించింది. ఈ రెండు గ్రహ దోషాల సమస్యలతో బాధపడేవారు వేప చెట్టును నాటడం, పూజించడం ద్వారా ఉపశమనం పొందుతారని నమ్ముతారు. వేప చెట్టును పూజించడం వల్ల శని కోపం తగ్గుతుందని నమ్ముతారు. శని ప్రసన్నుడై దాన్ని పూజించే వారికి ప్రత్యేక దీవెనలు ప్రసాదిస్తాడని చెప్తారు. వేపాకులు కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల కేతువుతో సంబంధం ఉన్న దుష్ట శక్తులు తరిమివేయబడతాయని నమ్ముతారు. వేప చెట్టును దైవిక శక్తులకు నిలయంగా చెప్తారు. అటువంటి పరిస్థితిలో ఇంటికి దక్షిణం లేదా పశ్చిమ దిశలో వేప చెట్టును నాటండి. ఈ ప్రదేశం ప్రతికూల శక్తుల నుండి రక్షణను అందిస్తుంది. ఇది సానుకూల గ్రహాల ప్రభావాన్ని బలపరుస్తుంది. వేప చెట్టును అంగారక గ్రహం రూపంగా పరిగణిస్తారు. కాబట్టి ఈ చెట్టును ఇంటికి దక్షిణ దిశలో నాటడం ఎల్లప్పుడూ మంచిది. వేప చెట్టు పెద్ద చెట్టు కాబట్టి ఈ దిశల నుండి వచ్చే సానుకూల శక్తిని ఇది అడ్డుకుంటుందని అంటారు. అయితే దీనిని ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో నాటకూడదు. ఇంట్లో చెట్లు పెంచుకోవడానికి స్థలం ఉంటే ఖచ్చితంగా వేప చెట్టును పెంచండి. ఇది ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా అనేక ప్రయోజనాలను అందిస్తుంది.